హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జిల్లా కోర్టు నుండి మరో నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 7th క్లాస్ 12th క్లాస్ బేస్ పైన మనకైతే ఈ పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో డిగ్రీ అయితే మనకి మెన్షన్ చేయలేదు. 7th క్లాస్ పాస్ అయిన పర్సన్స్ అయినా, ఇంటర్మీడియట్ పాస్ అయిన పర్సన్స్ అయినా ఈ కోర్ట్ అటెండర్ అండ్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇందులో మనకి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అయితే ఇవ్వడం జరిగింది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఈ పోస్టులకు అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పూర్తి డీటెయిల్స్ వచ్చేసి మీకు ఈ వీడియోలో అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారో అప్లికేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని అయితే లైక్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మన ఛానల్లో అప్లోడ్ చేసే లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. నోటిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ కోర్ట్ సంగారెడ్డి నుండి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో పోస్టులు చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి కోర్ట్ అసిస్టెంట్ అండ్ కోర్ట్ అటెండర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 7th క్లాస్ 12th క్లాస్ పాస్ అయిన పర్సన్స్ ఎవరైనా పోస్టులకి అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి లాస్ట్ డేట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 28th ఆగస్ట్ 2024 ఈవినింగ్ 5 PM లోపల అయితే మనం అప్లికేషన్ చేసుకోవడానికి అయితే మనకి లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ఏపీ అండ్ తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఇంటర్మీడియట్ ఎవరైతే పాస్ అయిన పర్సన్స్ ఉంటారో ఆ పర్సన్స్ కోర్టు అసిస్టెంట్ పోస్టులకి అప్లికేషన్ చేసుకోనిక ఎలిజిబుల్ అని మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. లేదంటే దీనికి ఈక్వలెంట్ ఉన్న క్వాలిఫికేషన్ ఉన్నా సరిపోతుంది. ఈ పోస్టులకి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ కోర్ట్ అటెండర్ పోస్టులకు సంబంధించి చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 7th క్లాస్ పాస్ అయిన పర్సన్స్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎవరైనా ఈ పోస్టులకి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏజ్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 1st జూలై 2024 కల్లా మినిమం అయితే 18 అయితే ఉండాల్సి ఉంటుంది. మ్యాక్సిమం 34 ఇయర్స్ లోపల ఉన్న క్యాండిడేట్స్ దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ పర్సన్స్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 39 ఇయర్స్ లోపల ఉన్న క్యాండిడేట్స్ అయితే పోస్టులకి అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి వచ్చేసి 10 ఇయర్స్ అయితే ఎక్స్ట్రా ఏజ్ అయితే మనకైతే కల్పించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ పోస్టులకి అప్లికేషన్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అప్లికేషన్ మనకు ఫార్మాట్ అయితే ఇలా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మీరు ఏ పోస్ట్కి అప్లికేషన్ చేస్తుంటారో ఆ పోస్ట్ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది. కోర్ట్ అసిస్టెంటా కోర్ట్ అటెండరా అదైతే మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. దాని తర్వాత ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే స్టిక్ చేయాల్సి ఉంటుంది. లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే స్టిక్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ వన్ ఫుల్ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్. ఇక్కడ మీ పూర్తి నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అన్ని క్యాపిటల్ లెటర్స్లో ఫుల్ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది. సెకండ్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఫాదర్ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకుంటుంటారో వాళ్ళకి మ్యారేజ్ అయిన పర్సన్స్ అయితే హస్బెండ్ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ థర్డ్ వన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి డేట్ ఆఫ్ బర్త్ అయితే రాయాల్సి ఉంటుంది. ఫోర్త్ వన్ ఏజ్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ వచ్చిన తేదీ వరకు మీ ఏజ్ ఎంత 1st జూలై 2024 కల్లా మీ ఏజ్ ఎంత అనేది రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కేటగిరీ మీ క్యాస్ట్ ఏంటిది మీ కేటగిరీ ఏంటిది అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సిక్స్త్ వన్ జెండర్ మీది ఏ జెండర్ అయితే ఆ జెండర్ అయితే మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి సెవెంత్ వన్ వచ్చేసి నేషనాలిటీ ఇండియన్. 8th వన్ రిలీజియన్ మీ రిలీజియన్ ఏదైతే అదైతే మెన్షన్ చేయండి. 9th వన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అకాడమిక్ సంబంధించి మెన్షన్ చేయండి. నెక్స్ట్ బి చూసుకుంటే మనకి టెక్నికల్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ 10th వన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ ఎనీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా అని అడుగుతుంది. ఏమైనా ఉంటే మెన్షన్ చేయండి, లేదంటే లిమిట్ వదిలేసేయండి. 11th వన్ ఫ్రెండ్స్ మనకి లోకల్ నాన్ లోకలా అని అడుగుతుంది, అది మెన్షన్ చేయండి. 12th వన్ పర్మనెంట్ అడ్రస్ మీ పర్మనెంట్ అడ్రస్ అయితే రాయాల్సి ఉంటుంది. ఫుల్ అడ్రస్ విత్ పిన్ కోడ్తో సహా అయితే రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ 13th వన్ అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ ప్రజెంట్ ఎక్కడ ఉంటుందో ఆ అడ్రస్ అయితే ఫుల్ అడ్రస్ రాయాల్సి ఉంటుంది విత్ పిన్ కోడ్తో సహా అయితే రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 14th వన్ మొబైల్ నెంబర్ మీ మొబైల్ నెంబర్ అయితే ఏది వరకు అవుతుందో ఆ మొబైల్ నెంబర్ అయితే రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఇది ఫర్ రిటైర్డ్ జ్యుడిషియల్ ఎంప్లాయీస్ కూడా ఈ పోస్టులకి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు.
వాళ్ళు ఒకవేళ అప్లికేషన్ చేసుకున్నట్లయితే డేట్ ఆఫ్ రిటైర్మెంట్, వాళ్ళు రిటైర్మెంట్ ప్రకటించిన తేదీ, కాపీ ఆఫ్ రిటైర్మెంట్ దానికి సంబంధించిన కాపీ కూడా దీనికి అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఎనీ పనిష్మెంట్ అవార్డ్స్ డ్యూరింగ్ సర్వీస్ ఇఫ్ ఎస్ టు బీ నోటిఫైడ్. ఇవన్నీ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఫర్ రిటైర్డ్ జ్యుడిషియల్ ఎంప్లాయీస్ దీనికి అప్లికేషన్ చేసుకున్నట్లయితే వాళ్ళు మాత్రం ఫిల్అప్ చేయాలి, రిమైనింగ్ పర్సన్స్కి ఏమీ అవసరం లేదు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ డిక్లరేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అప్లికెంట్, ఇక్కడ మీ సైన్ అయితే చేయాల్సి ఉంటుంది, ఇక్కడ ప్లేస్, ఇక్కడ డేట్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మెన్షన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకి దీంతో పాటు కొన్ని డాక్యుమెంట్స్ అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. అటాచ్ చేసి మనం పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అటాచ్ చేయాల్సిన డాక్యుమెంట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఈ డాక్యుమెంట్స్ అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ టు బీ ఎంక్లోజ్డ్ ఆఫ్ అప్లికేషన్. ఈ అప్లికేషన్తో పాటు ఈ డాక్యుమెంట్స్ అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్, మీరు ఏ క్వాలిఫికేషన్ బేస్ పైన అప్లికేషన్ చేస్తుండ్రో ఆ క్వాలిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటే 10th క్లాస్ సర్టిఫికేట్. నెక్స్ట్ 1 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద అప్లికేషన్ ఈజ్ టు బీ అఫిక్స్డ్ ఎట్ ద టాప్ ఆఫ్ ద అప్లికేషన్ ఇన్ ద ప్లేస్ స్పెసిఫైడ్. మనకి అప్లికేషన్ ఫామ్ ఇవ్వడం జరిగింది కదా ఫ్రెండ్స్, దానిపైన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే స్టిక్ అయితే చేయాల్సి ఉంటుంది. 4th వన్, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆర్ నాట్ టు బి ప్రొడ్యూస్ రిటైర్మెంట్ ప్రొసీడింగ్స్. ఇది వచ్చేసి మనకి అవసరం లేదు ఫ్రెండ్స్. ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ అప్లికేషన్ చేసుకుంటుంటారో వాళ్ళకి సంబంధించి మనమైతే 3 అయితే కంపల్సరీ అయితే అటాచ్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అన్ని సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ అయితే మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అటాచ్ చేయండి ఫ్రెండ్స్. అటాచ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇంకా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. ఇవి అటాచ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మనం అడ్రస్కి అయితే పోస్ట్ చేయాల్సి ఉంటుంది. దానికి ముందు మనకి జనరల్ ఇన్స్ట్రక్షన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి అప్లికేషన్స్ టు బీ సబ్మిటెడ్ ద ఇన్క్లోజ్డ్ ప్రొఫార్మా అండ్ అప్లికేషన్స్ రిసీవ్డ్ ఎనీ అదర్ ఫార్మేట్ విల్ బీ సమ్మర్లీ రిజెక్టెడ్. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి అప్లికేషన్ వాళ్ళ ప్రొఫార్మా ఎలా ఇచ్చిండ్రో అలానే ఫిల్అప్ చేసి పంపించాల్సి ఉంటుంది. వేరే అప్లికేషన్ పంపిస్తే రిజెక్ట్ అయితే చేయడం జరుగుతుందని మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 20 క్యాండిడేట్స్ కన్నా ఎక్కువ వచ్చింది అనుకో మనకి అప్లికేషన్స్, వాళ్ళని అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. మార్క్స్ ఎన్ని వచ్చినో దాని బేస్ ప్రకారం అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ 4th వన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి అప్లికేషన్ కానీ మీరు ఇన్సఫిషియెంట్గా ఏం రాయకుండా కూడా పంపించిండ్రు అనుకో, మిస్టేక్స్ రాసి ఏం రాయకుండా మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయితే చేయడం జరుగుతుందని ఇవ్వడం జరిగింది. 28th ఆగస్టు 2024 లోపల ఈవినింగ్ 5 PM లోపల మాత్రమే మాకు చేరిపోవాలి. ఆఫ్టర్ 5 PM తర్వాత చేరినాయి అనుకో దాన్ని కన్సిడర్ చేయము అని మనకి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ 7th వన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ది ఆఫీస్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ పోస్టల్ డిలే. ఏమైనా పోస్టల్ డిలేస్ అయినాయనుకో వాళ్ళ ఆఫీస్కి అయితే ఎలాంటి రెస్పాన్సిబుల్ అయితే లేదని మనకి ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం అప్లికేషన్ ఫామ్తో పాటు ఈ డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసినాం కదా ఫ్రెండ్స్. ఈ డాక్యుమెంట్స్ అన్ని మనం పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. పోస్ట్ చేయాల్సిన అడ్రస్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ది ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్ సంగారెడ్డి. ఈ అడ్రస్కి వచ్చేసి మీరు రిజిస్టర్ పోస్ట్ అయినా లేదా కొరియర్ త్రూ అయినా మీరైతే పోస్ట్ చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఇస్తే వీళ్ళు తీసుకోబడదని మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మీరు రిజిస్టర్ పోస్ట్ లేదా కొరియర్ త్రూ మాత్రమే డాక్యుమెంట్స్ అన్ని అయితే పంపించాల్సి ఉంటుంది. 28th ఆగస్ట్ ఈవినింగ్ 5 PM లోపల అయితే వాళ్ళకైతే చేరిపోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి కాంట్రాక్ట్ బేసిస్లో అయితే ఉండడం జరుగుతుంది. 2 years పాటు మనకి ఇది కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే నడవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇందులో శాలరీ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి కోర్ట్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి 5,000 అయితే పర్ మంత్ శాలరీ ఉండడం జరుగుతుంది. కోర్ట్ అటెండర్ పోస్టులకు సంబంధించి 3,000 అయితే మనకి శాలరీ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ పర్ మంత్. 2 years పాటు అయితే మనకి ఇది కాంట్రాక్ట్ బేసిస్లో అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారో ఆ పర్సన్స్ ఈ పోస్టులకు అయితే అప్లికేషన్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్.